భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేటలో అంతరాష్ట్ర గంజాయి ముఠాని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ బెల్లంపల్లికి చెందిన ఇద్దరు మారుతి స్విఫ్ట్ కారులో 111 గంజాయి ప్యాకెట్లను విశాఖ నుండి నాగపూర్ తరలిస్తుండగా తెలంగాణ సరిహద్దుల్లోని అశ్వారావుపేట దగ్గర కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ అశ్వారావుపేట పోలీసులు అనుమానాస్పద వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. కారులో వారు పారిపోయే ప్రయత్నం చేయడంతో వెంబడించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 222 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగపూర్కు చెందిన ఇంతియాజ్ విశాఖపట్నంలో పంగి శ్రీను నుండి గంజాయి కొనుగోలు చేశారు. విశాఖ నుంచి నాగపూర్ చేరవేసే బాధ్యతలు తీసుకున్న సరీన్ కుమార్, బాబర్ ఖాన్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో గుట్టురట్టయింది. వీరికి మరో ఇన్నోవా కారు పైలట్గా వ్యవహరించినట్లు సిఐ నాగరాజ్ చెప్పారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులపై గతంలోనే కామారెడ్డి, గాంధారిలో కేసులు ఉన్నాయని సిఐ వివరించారు. అశ్వారావుపేటలోని పేపర్ బోర్డు ముందు గల నేషనల్ హైవేపై తనిఖీ చేస్తుండగా జంగారెడ్డి గూడెం వైపు నుంచి ఒక కారు అనుమానాస్పదంగా అశ్వారావుపేట వైపు వస్తుండగా మన పోలీసు వారు వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు కొంత దూరం పారిపోయి తర్వాత మనం వెంబడించి పట్టుకొని విచారించగా అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దాంతోపాటుగా 111 గంజాయి ప్యాకెట్, ఒక్కొక్కటి 2 కిలోల వెయిట్ గల మొత్తం 222 కిలోల గంజాయి దానిలో లభ్యమైంది. వెంటనే ఇద్దరు పంతుల సమక్షంలో వారిని విచారించగా అది విశాఖపట్నంకు చెందినటువంటి పంగి శ్రీను అనే అతని వద్ద రాజమండ్రి వద్ద కొనుగోలు చేసి అందులో కారులో లోడ్ చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, తనిఖీలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ఎస్కార్ట్ పైలట్గా కూడా ఒక ఇన్నోవా కారును కూడా పెట్టుకొని దాంట్లో ఇద్దరు వ్యక్తులు ఈరోజు మరియు సంతోష్ కూడా దాని ముందు ఎస్కార్ట్ చేసుకుండగా ఈ వెహికల్ కన్నా ముందే అది వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు సరీన్ కుమార్, గతంలో కూడా ఇతనిపై 2 కేసులు కూడా ఈ గంజా కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఒక కేసు మరియు హైదరాబాద్ సిసిఎస్ వారు కూడా ఒక కేసు 2016-17 సంవత్సరంలో కూడా నమోదు చేయడం జరిగింది. అశ్వారావుపేటలోని పేపర్ బోర్డు ముందు గల నేషనల్ హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి ఆదర్శ్ నగర్లో